శుభోదయం గ్రహశాస్త్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పవన్ కౌశిక్ గారు. నమస్కారం గురుగారు. గురుగారు ముందుగా పంచాంగ వివరాలను తెలియజేయండి. అవునండి. శ్రీ జయనామ సంవత్సరం ఆశ్వజ మాసం కృష్ణపక్షం ఈ రోజు శనివారం 18th October 2014 తిథి దశమి. చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, తదుపరి సింహరాశికి వెళ్తాడు. ఈ రోజు నక్షత్రం అశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 4:36 వరకు ఉంటుంది. తదుపరి మఘ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం 5:58 నుంచి 7:34 వరకు ఉంటుంది. అదేవిధంగా రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:58 జరిగింది మరియు సూర్యాస్తం సాయంత్రం 5:34 జరుగుతుంది. ఓకే అండి, ఫస్ట్ కాల్ చూద్దాం అండి. సురేష్ గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా భార్య గురించి తెలుసుకోవాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఆరోగ్యం బాగట్లేదు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/7/1978. ఓకే 1978. ఓకే 78. టైం చెప్పండి. 25/4 సార్. ఓకే 25/4/1978. ఓకే, 4th మంత్. టైం చెప్పండి. ఉదయం 7 గంటలకండి. ఓకే, ఏ జిల్లాలో జన్మించారండి? గుంటూరులో జన్మించిందండి అమ్మా. ఓకే, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్యం బాగట్లేదండి. ఓకే, బాగా ట్రబుల్ పడుతుంది 4-5 సంవత్సరాల నుంచి. ఓకే, దాని గురించి తెలుసుకుందామని, భవిష్యత్తు ఎలా ఉంది. ఓకే, ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి, గురుగారు తెలియజేస్తారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడ రోగస్థానంలో గ్రహాలు చూస్తారండి. జాతకం నుంచి లగ్నం నుంచి మనకు 6వ స్థానం రోగస్థానం అంటారు. సో ఈ స్థానంలో అదేవిధంగా నవమాంశంలో గ్రహాలు అనుకూలంగా లేని వలన ఈ ఆరోగ్య సమస్యలు సుమారు ఒక 10-15 సంవత్సరాలు అంటే వాళ్ళు పెద్ద మనిషి అయినాక తర్వాత నుంచే మనం చెప్పుకోవచ్చు. స్లోలీగా ఈ గురు అదేవిధంగా కుజుడు ఈ 2 గ్రహాలు మంచి పొజిషన్లో లేని వలన ఈ అన్ని సమస్యలు కడుపు వల్లనే స్టార్ట్ అయినాయి అని మనం చెప్పుకోవచ్చు. సో దీని నుంచి వరిపు చేసే అవసరం లేదండి. జస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు నిత్యం వరకు దేవి కవచం దుర్గా సప్తశతి అనే పుస్తకం నుంచి ఈ దేవి కవచం ప్రతిరోజు చదువుకోమని చెప్పండి. దీన్ని చదివిన ప్రభావంతో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడే మార్గం లభిస్తుంది. అదేవిధంగా మన శాస్త్రాల్లో మహామృత్యుంజయ స్తోత్రం మంత్రం అయితే మన అందరికీ తెలుసండి, కానీ స్తోత్రం కూడా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ప్రతిరోజు నిత్యం మహామృత్యుంజయ స్తోత్రం అంటే మా ప్రేక్షకులందరూ కూడా దీన్ని నోట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఎవరైనా ప్రతిరోజు నిత్యం చదువుకుంటే ఖచ్చితంగా ఎంత పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఆ సమస్య నుంచి బయటపడే మార్గం ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో మన అందరికీ లభిస్తుంది. అదేవిధంగా డాక్టర్ గారు ఇచ్చిన ఔషధాలు కూడా మీ పైన చాలా మంచి ఎఫెక్ట్ చూపించడానికి ఈ స్తోత్రం మనకు, ఎందుకంటే మందు ప్రతి వ్యక్తి తీసుకుంటున్నాడు, కానీ మందు మన పైన ఎఫెక్ట్ రావాలంటే కూడా దానిలో మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ చాలా మంచిగా ఉండాలి. ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండడానికి భక్తియే ఒక మార్గం అని మనం చెప్పుకోవచ్చు. సో మూలాధార చక్రంలో ఎప్పుడైనా సమస్యలు వస్తే ఆ భక్తి మార్గం పైన మనం నడుచుకుంటూ పోతే ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మనకు లభిస్తుంది మనం చెప్పుకోవచ్చు. సో దయచేసి ఈ విధంగా చేయండి. దాంతోపాటు మీరు కొన్ని దానాలు కూడా చేయించండి. అంటే ఏదైనా ఎర్ర కలర్ వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం రోజు దానిమ్మ మాత్రం దానం చేయించండి. అదేవిధంగా వీలైన వరకు గురువారం రోజు అరటి పండ్లు మాత్రం ఎక్కడైనా గోశాల ఉంటే అక్కడ వెళ్ళి మీరు ఆవులకు దానం ఇచ్చేయండి. సో దీని ప్రభావంతో ఈ కుజుడు మరియు గురుడు కొద్దిగా బాగవుతారు. అదేవిధంగా వీలైన వరకు ఒక కనక పుష్కరాగం, దాన్ని ఎల్లో సాఫైర్ అంటారు, ఇది సుమారు 4 నుంచి 5 క్యారెట్ మధ్యలో తీసుకొని వెండిలో లేకుంటే బంగారంలో చేయించి కుడి చేయి చూపుడు వేలుకి ధరించమని చెప్పండి. అదేవిధంగా ఎవరైనా పురోహిత్ గారు మీ పరిచయంలో ఉన్నారంటే వాళ్ళ ద్వారా ఒక బృహస్పతి యంత్రము మరియు ఒక కుజ యంత్రాన్ని నిర్మించి ఒక మంచి నక్షత్రంలో తయారు చేయించి దాని ప్రాణప్రతిష్ఠ చేయించి మెడలో ధరించమని చెప్పండి. సో దీని ప్రభావంతో ఆ చక్రాలు అన్నీ సరిగ్గా పనిచేస్తాయి. అప్పుడు ఆరోగ్యరీత్యా వచ్చిన అన్ని సమస్యలు శాశ్వతంగా వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాండి. సురేంద్ర గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. April 14th, April 14th. 1975.
75. 75 అండి. ఓకే, టైం చెప్పండి. 10:37 ఉదయం అండి. 10:37. ఏ జిల్లా అండి? ప్లేస్ ఆఫ్ ప్రొద్దుటూరు, కడప డిస్ట్రిక్ట్ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ప్రస్తుతం ప్రైవేట్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఓకే, గవర్నమెంట్ టీచర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉందంటారా? నాకు ఇప్పుడు ఏజ్ పెంచే 39 ఉంటే ఏజ్ 1 year గవర్నమెంట్ పెంచిందండి. ఓకే, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందంటారా? నేను ప్రస్తుతం భూమి కొన్నానండి, స్థలం కొన్నాను. అది అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, బాగా జరుగుతుంది అంటారా? తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఓకే అండి, గురుగారు తెలియజేస్తారు. నమస్కారం అండి. తమరు మేషరాశి కృతిక నక్షత్రంలో ఇక్కడ జన్మించారండి. ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో మీకు రాహు ఉన్నాడండి. సో రాహు మహాదశలో అంతర్దశ ఈ సమయంలో కుజుడిది సంచరిస్తుంది. సో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఇంచుమించే ఉన్నాయండి, ఎక్కువ లేదు. ప్రయత్నం చేయడం తప్పు లేదండి. కర్మ అదృష్టం ఇద్దరు కలుస్తూనే 100% అని చెప్తారు. సో ఖచ్చితంగా మీ కర్మాలు మీరు ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయవచ్చు. కానీ ప్రైవేట్గా ఉంటేనే మీ అభివృద్ధి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది మనకు. సో మీకు వరి చేసే అవసరం లేదు. రాబోయేది 27th March 2015 నుంచి మీకు గురు మహాదశ 16 సంవత్సరాల వరకు స్టార్ట్ అవుతుందండి. ఇది మీ జీవితంలో చాలా మంచి స్థాయికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే 16 years మీ జీవితంలో మీరు చాలా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అదేవిధంగా పర్సనల్గా కూడా ఏదైనా కాలేజ్ కానీ స్కూల్ కానీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ 16 years రాబోయేది మీకు చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు. మీరు స్థలం తీసుకున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే దాంట్లో మీ జాతకంలో 9వ స్థానంలో కుజుడు చాలా మంచి పరిస్థితిలో ఉన్నాడు. త్వరలోనే వచ్చే సంవత్సరంలో మీరు ఖచ్చితంగా దాన్ని కట్టుకుంటారు. అదేవిధంగా శాశ్వతగా సుఖ సౌకర్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఆ దేవుడు అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా లభిస్తాయి. కానీ మీలో ఒక లోపం కూడా ఉంది. అది ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉందండి. అదేవిధంగా మీ నిర్ణయాలు మీరు ప్రతి అర్ధగంటలో మార్చుతూనే ఉంటారు. సో ఈ స్థిర బుద్ధి రావడానికి, అదేవిధంగా మీ పైన మీకు కాన్ఫిడెన్స్ రావడానికి దయచేసి ఒక పచ్చరాయి, దాన్ని ఎమరాల్డ్ అంటారు, ఇది సుమారు 4 నుంచి 5 క్యారెట్ మధ్యలో తీసుకొని వెండిలోనే చేయించి కుడి చేయి చిట్కిన వేలుకి వేసుకోండి. అదేవిధంగా వీలైన వరకు ఒక 14 ముఖి రుద్రాక్షం ధరించండి. ఈ 14 ముఖి రుద్రాక్షాన్ని మనం కుబేర రుద్రాక్షం కూడా అంటారు. సో దీన్ని ధరించిన ప్రభావంతోనే మన వైబ్రేషన్స్, మన బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ ఖచ్చితంగా మారుతాయి. అదేవిధంగా ఆలోచించే విధానంలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయి. దాంతోపాటు వ్యక్తి ఏ పనిలో అయినా, ఏ ఫీల్డ్లో అయినా ఉంటే కూడా దాంట్లో మాత్రం ఆర్థికంగా చాలా మంచి లాభాలు దొరికే అవకాశాలు ఉంటాయండి. రుద్రాక్షాలు కానీ, రత్నాలు కానీ, ఇది వ్యక్తి అదృష్టాన్ని మార్చలేరు, కానీ ఆలోచించే విధానాన్ని మారుస్తుంది. వ్యక్తి ఆలోచన బాగా అయిపోతే జీవితం ఆటోమేటిక్గా బాగా అయిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాండి. ప్రకాష్ గారు, హలో. హలో, నమస్కారం మేడం. చెప్పండి ప్రకాష్ గారు. మేడం, మా బాబా గురించి కదా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/6. ఓకే, 80. ఓకే, 80. టైం చెప్పండి. టైము 2:20 AM. 2:20 AM. అంటే తెల్లవారితే 17th అండి? అవును. ఓకే, ఏ జిల్లాలో జన్మించారండి? తెల్లవారు 16 మేడం. ఓకే ఓకే అండి, తెల్లవారితే 16. ఓకే అండి, ఏ జిల్లాలో జన్మించారు? మేడం, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ అయినప్పటి నుంచి కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. ఓకే, ఫ్యామిలీ ప్రాబ్లంగా ఉంది. అది ఓకే, తన వైవాహిక జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, తప్పకుండా అండి, గురుగారు తెలియజేస్తారు. నమస్కారం అండి. అమ్మాయి గారు కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో జన్మించారు. ఒకటే చెప్పుకోవచ్చు, మీ అమ్మాయి ఒక వజ్రం. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే మీరు జాతకాలు చూసి పెళ్లి చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు కేతు మహాదశ 2008 నుంచి నడుస్తుంది. ఇంకా ఇది మనకు రాబోయే సంవత్సరం 25 ఆగస్ట్ 2015 వరకు కొద్దిగా ఇక్కడ పరిస్థితులు కొద్దిగా వీక్ కనిపిస్తున్నాయండి. సో ఈ వీక్ పరిస్థితి ఉన్న వలన ఏమవుతుందంటే జీవితంలో చాలా వరకు ఇక్కడ సమస్యలు కనిపిస్తున్నాయి. అది కూడా వైవాహిక జీవితంలో ఈ సమస్యలు వెళ్ళిపోవాలంటే
ముఖ్యంగా మీరు ఒకటే పని చేయించండి, మీ అల్లుడు గారితో సహా మీ అమ్మాయి గారు వెళ్ళి ఈ కాలసర్ప దోష పరిహారం మాత్రం చేసుకోవాలి. దీని ప్రభావంతో ఏమవుతుందంటే మనకు జీవితంలో ఎప్పుడైనా ఏ విధంగా అయినా సమస్యలు మాత్రం తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో మనకు సుఖ సౌకర్యాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా వచ్చే ఆగస్ట్ వరకు టైం బాలేదు, అంతవరకు కూల్గా ఉంటే వచ్చే సంవత్సరం నుంచి ఆగస్ట్ తర్వాత నుంచి వైవాహిక జీవితంలో చాలా మంచి మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ బ్రైట్ ఉందండి. కానీ ఈ కాలసర్ప దోష ప్రభావం మాత్రం ఖచ్చితంగా మీ అమ్మాయి గారి పేరు జాతకం పైన చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మీ అమ్మాయి గారు చాలా సెన్సిటివ్గా కూడా ఉన్నారు. అంటే ఎవరైనా ఏదైనా చెప్పేస్తే మనసులో పెట్టుకుంటారు. సో దానికోసం ఇబ్బంది ఇంకా పెరిగిపోతుంది. సో దీని పరిహారం కోసం ప్రతిరోజు నిత్యం దుర్గా సప్తశతి పుస్తకం నుంచి అర్గలా స్తోత్రం మరియు సిద్ధ కుంజికా స్తోత్రం. జీవితంలో చాలామంది మహిళలకి ఇలాంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటే దయచేసి మా మహిళలు ముఖ్యంగా ఈ స్తోత్రాన్ని నోట్ చేసుకోవచ్చు. అర్గలా స్తోత్రం మరియు సిద్ధ కుంజికా స్తోత్రం ఏ మహిళ అయినా ప్రతిరోజు నిత్యం దుర్గా సప్తశతి పుస్తకం నుంచి దీన్ని చదువుకుంటే భార్యాభర్త మధ్యలో ఉండే టెన్షన్స్ మాత్రం తగ్గిపోయి భార్య భర్త మధ్యలో ప్రేమ పెరుగుతుంది. అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ అవుతుంది, ఆ మిస్అండర్స్టాండింగ్ వెళ్ళిపోయి ఆ వ్యక్తి వలన ఎప్పుడైనా మనకు జీవితంలో ఏమాత్రం అరిష్టం జరగదు. అదేవిధంగా మీరు ఇంకొక చిన్న పని చేయండి. దయచేసి ఈ మంత్రాన్ని నోట్ చేయండి. ఓం చాముండా దేవి, ఓం చాముండా దేవి డాష్ అని పెట్టుకోండి. అక్కడ భర్త పేరు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను భర్త పేరు వెంకటేష్ చెప్తాను, దీంతో పాటు ఈ మంత్రాన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. ఓం చాముండా దేవి వెంకటేష్ మయ వశం కురు కురు స్వాహ. ఓం చాముండా దేవి వెంకటేష్ మయ వశం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని ఏ మహిళ అయినా, వెంకటేష్ నేను పెట్టాను, మీరు వాళ్ళ భర్త పేరు పెట్టుకొని ఈ మంత్రాన్ని ప్రతిరోజు నిత్యం ఒక 108 సారి చదువుకుంటే ఖచ్చితంగా భార్య భర్త మధ్యలో ఎప్పుడైనా ఏ విధంగా అయినా గొడవలు మాత్రం జరగలేకపోతాయి. ఇది ఒక టెస్టెడ్ మంత్రం. సో ఖచ్చితంగా మీ అమ్మాయి గారిని ఇవ్వండి. అదేవిధంగా ఒక కనకపుష్క రాగం చూపుడు వెలుకి వెండిలో చేయించి ధరించమని చెప్పండి. మరియు ఎవరైనా సిద్ధాంతి గారు మీ పరిచయంలో ఉన్నారంటే వాళ్ళ ద్వారా దాంపత్య సుఖ ప్రాప్తి యంత్రం మాత్రం ప్రాణప్రతిష్ఠ చేసి మీ అమ్మాయి గారికి మీరు ఇప్పిస్తే ఖచ్చితంగా పరిపూర్ణంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ సరోజలక్ష్మి గారు. హలో, నా పేరు శివరాజ్యలక్ష్మి అండి. స్వరాజ్యలక్ష్మి గారు చెప్పండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/12/1990. ఓకే, టైం చెప్పండి. నైట్ 1:45. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మరోసారి రిపీట్ చేయండి. 8/12/1990 తెల్లవారితో 9 అనగా. ఓకే, 8/12/90 తెల్లవారితే 9. ఓకే, టైమ్ 1:45. 1:45. ఓకే, ఏ జిల్లాలో జన్మించారండి? గుంటూరు జిల్లా అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? మా అమ్మాయి భవిష్యత్తు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు. భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి, గురుగారు తెలియజేస్తారు. నమస్కారం అండి. అమ్మాయి గారు సింహరాశి పుబ్బ నక్షత్రంలో జన్మించారు. జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్న మహాదశ చంద్ర మహాదశలో అంతర్దశ ఈ సమయంలో సంచరిస్తుంది మనకు బుధుడిది. సో సమయం అయితే చాలా మంచిగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్ కనిపిస్తుందండి. జాతకరీత్యా అమ్మాయి గారికి ఆంశిక కాలసర్ప యోగం ఉంది. సో వీలైన వరకు ఈ కాలసర్ప దోష పరిహారం మాత్రం నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దగ్గర లేకుంటే శ్రీకాళహస్తి ఎక్కడైనా మీకు పరిచయం ఉంటే అక్కడ వెళ్ళి దయచేసి ఈ కాలసర్ప దోష పరిహారం మాత్రం ఒకసారి చేయించండి. అదేవిధంగా అమ్మాయి గారి జీవితంలో చాలా మంచి అభివృద్ధి జరిగే అవకాశాలు ఇంకా లభిస్తాయి. కేవలం ఈ దోషం వలన కొన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి కెరియర్లో కూడా అంత స్టెబిలిటీ లేదు. సో కాబట్టి ఈ కాలసర్ప దోష పరిహారం ఒకటి మాత్రం చేయిస్తే మిగతా విషయాల్లో మీ అమ్మాయి గారు చాలా లక్కీ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాండి. సిరివెన్నెల గారు. హలో, చెప్పండి. మా అబ్బాయి రాజేష్ అండి. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 20/11/1987 అండి. 87. ఓకే, టైం చెప్పండి. ఉదయం 8:04 అండి. 8:04. ఓకే, ఏ జిల్లాలో జన్మించారండి? ఏంటండి? ఏ జిల్లాలో జన్మించారు?
ప్రకాశం జిల్లానండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ అబ్బాయి జాతకం ఎలా ఉంది? ప్రస్తుతం ఏం చేస్తున్నాడండి? ప్రస్తుతం ఇప్పుడేనండి 2 సంవత్సరాల నుంచి జాబ్ లేకపోతే ఇప్పుడే నిన్నే జాయిన్ అయ్యాడండి. ఎలా ఉంటది ఏందని? ఓకేనండి, గురుగారు తెలియజేస్తారు. నమస్కారం అండి. అబ్బాయి గారు భవిష్యత్తం చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకు చూసుకుంటే ఇప్పుడు నడుస్తున్న మహాదశ చాలా పవర్ఫుల్గా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కెరియర్లో చాలా మంచి గ్రోత్ మీ అబ్బాయి గారికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానిలో ముఖ్యంగా అబ్బాయికి విదేశం వెళ్ళే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయండి. కేవలం ఇక్కడ శనీశ్వరుడు, అదేవిధంగా మనం చూసుకుంటే చంద్రుడు ఒక మంచి పొజిషన్లో లేదు. సో ఒక్కొక్కసారి ఏంటంటే మీ అబ్బాయి గారు ఆవేశం, కోపంలో త్వరగానే వచ్చేస్తారు. కాబట్టి మీరు ఒకటే పని చేయించండి, దయచేసి ఆయన చేయితోని ప్రతి సోమవారం రోజు అభిషేకం మాత్రం చేయించండి. వీలైన వరకు ఒక పాలు ప్యాకెట్ తీసుకొని సోమవారం రోజు ఎక్కడైనా శివాలయం కనిపిస్తే అక్కడ వెళ్ళి ఖచ్చితంగా ఇచ్చి రమ్మని చెప్పండి. అదేవిధంగా శనీశ్వరుడు కోసం ఏదైనా నూనెతోని తయారైన భోజ్య పదార్థాన్ని, లేకుంటే సింపుల్గా ఒక పని చేయండి, పులిహోర ఇంట్లో తయారు చేయించి ఎక్కడైనా అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ అక్కడ వెళ్ళి అబ్బాయి గారు చేయితోని అది దానం చేయించండి. శనివారం రోజు చాలా మంచి శుభ ఫలితాలు అబ్బాయి గారికి లభించే అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా కెరియర్లో గ్రోత్ కోసం మరియు ఫ్యూచర్లో డెవలప్మెంట్ కోసం ప్రతిరోజు నిత్యం ఆయనకు రామరక్ష స్తోత్రం ఈ స్తోత్రాన్ని శ్రద్ధపూర్వకంగా చదువుకోమని చెప్పండి. దాంతోపాటు ఒక మనం కెంపురాయి, దాన్ని రూబీ కూడా అంటాం తల్లి, ఇది సుమారు 3 నుంచి 4 క్యారెట్ మధ్యలో తీసుకొని వెండిలో చేయించి కుడి చేయి ఉంగరాలు వేలుకి ఆయన ధరిస్తే ఖచ్చితంగా కెరియర్లో మరియు ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురుగారు, మరి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మా ప్రేక్షకులు తెలియజేయండి. ఖచ్చితంగా అండి. ముఖ్యంగా ఫస్ట్ మనకు మేషరాశి. ఈరోజు మేషరాశి వాళ్ళు ఏ కొత్త నిర్ణయమైనా తీసుకున్న ముందు ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మీ పై అధికారి లేకుంటే మీ బాస్ నుంచి టెన్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆలోచించి నిర్ణయాలు ఈరోజు తీసుకుంటే మధ్యాహ్నం కాలం తర్వాత చేసే ప్రతి పనిలో సక్సెస్ఫుల్ అవుతారు. ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది. వృషభ రాశి. మీ జీవితంలో ఒకవేళ మీరు డబ్బు పరంగా ఏదైనా సమస్యల్లో ఉన్నారంటే ఆ ఫైనాన్షియల్ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఒక రిలేటివ్ ద్వారా, ఒక ఫ్రెండ్ ద్వారా మీకు ఈరోజు సహాయం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది. మిథున రాశి. ఒకవేళ పాతకాలంలో తమరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్లు చేసినారంటే దాని నుంచి చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేసే ప్రతి పనిలో మీరందరూ సక్సెస్ఫుల్ అవుతారు. ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది. కర్కాటక రాశి. ఈరోజు ముఖ్యంగా మీలో ఒక ఆలస్యం ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వచ్చిన ఆపర్చునిటీ కూడా మీరు మిస్ చేసుకుంటారు. దయచేసి ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోలేకపోతే ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది. సింహరాశి. ఈరోజు ముఖ్యంగా ఆదాయం నుంచి కూడా ఖర్చులు మాత్రం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆర్థిక పరంగా తమరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మధ్యాహ్నం కాలం తర్వాత చేసే ప్రతి పనిలో మీరు అందరూ సక్సెస్ఫుల్ అవుతారు. ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది. కన్యా రాశి. ఒకవేళ తమరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నారంటే దానిలో చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా విదేశంలో ఏదైనా వ్యాపారం మీరు స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారంటే దానిలో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది. తులారాశి. ఈరోజు ముఖ్యంగా ఏ కొత్త పని అయినా తమరు ప్రారంభిస్తున్నారంటే దయచేసి దాన్ని మధ్యాహ్నం కాలం తర్వాతనే ప్రారంభిస్తే చాలా మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది. వృశ్చిక రాశి. జాబ్ లేని వాళ్ళకు ఒక మంచి జాబ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారంటే కూడా దానిలో కూడా సక్సెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది. ధనుష్ రాశి. ముఖ్యంగా ధనుష్ రాశి వాళ్ళు పని ఎక్కువ చేస్తారు కానీ ఆరోగ్యాన్ని కేర్ తీసుకోరు. సో వ్యక్తి ఎప్పుడైనా పనితో పాటు ఆరోగ్యాన్ని కూడా కేర్ తీసుకుంటే చేసే ప్రతి పనిలో మీరు అందరూ సక్సెస్ఫుల్ అవుతారు. ఈరోజు మీకు మిశ్రిత ఫలితాలే లభిస్తాయి. మకర రాశి. ఈరోజు ముఖ్యంగా ఒకవేళ మీరు మీ భార్య పేరు పైన ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే దాని నుంచి చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేసే ప్రతి పనిలో మీరందరూ సక్సెస్ఫుల్ అవుతారు. ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది.
కుంభరాశి ఈరోజు ముఖ్యంగా దయచేసి ఏ వ్యక్తికైనా షూరిటీ గ్యారంటీ అదేవిధంగా ఫైనాన్స్ హెల్ప్ మాత్రం మీరు చేయకూడదు. ఎందుకంటే మీరు అందరికీ నమ్మకం త్వరగానే పెట్టుకుంటారు. కుంభరాశి వాళ్ళు ఈరోజు నమ్మకంతోనే మనకు సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చేసే ప్రతి పని జాగ్రత్తతో చేసుకుంటే మధ్యాహ్నం కాలం తర్వాత మీకు చాలా మంచి సక్సెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది. మీన్ రాశి ఈరోజు మీ సంతాన పరంగా మీకు ఏదైనా శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ సంతానం మీ పేరు వంశానికి కీర్తి ఈరోజు ప్రసాదించే యోగాలు కనిపిస్తున్నాయి. చేసే ప్రతి పనిలో ఈరోజు అందరూ సక్సెస్ఫుల్ అవుతారు. ఈరోజు అందరికీ శుభమే జరుగుతుంది. అయితే గురుగారు, మరి కార్తీక మాసం వస్తుంది, మరి ఎలాంటి దానాలు ధర్మాలు చేస్తే మంచి జరుగుతుందంటారు? జీవితంలో కార్తీక మాసం చాలా ప్రాముఖ్యమైన మాసం. ఈ మాసంలో శివ ఆరాధన అదేవిధంగా నారాయణ స్వామి ఆరాధన వలన వ్యక్తి కోటి జన్మ పాపాలు కూడా తొలగించే ఈ మాసం కార్తీక మాసం. దీనిలో ముఖ్యంగా చేసే పని ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం మీ ఇంట్లో లేకుంటే గుడిలో లేకుంటే ఎక్కడైనా మనకు చెరువు కానీ లేకుంటే సముద్రం కానీ ఉంటే అక్కడ వెళ్ళి దీపదానం చేయాలి. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తాయంటే మనకు గత జన్మంలో చేసిన పాపం పుణ్యం వల్లనే ఈ జీవితంలో మనకు కష్టాలు వస్తాయి. సో ఈ కష్టాలు తొలగించే మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో దీపారాధన వలన సకల కష్టాలు వెళ్తాయి. దీన్ని దీపదాన మహిమ అంటారు. ఇది మనకు వేదాల్లో చాలా స్పష్టంగా దీని గురించి తెలియచేశారు. సో ఈ మాసంలో ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. అదేవిధంగా దానాలు మీరు వీలైన వరకు గోమాతలో 33 కోట్లు దేవీ దేవతలు ఉంటారు, ఇలా శాస్త్రాలు పురాణాలు చెప్తాయి. సో వీలైన వరకు ఈ కార్తీక మాసంలో గోదానం మరియు గోమాతకి మీరు ఏదైనా అది పచ్చగడ్డి కావచ్చు ఏ విధంగా అయినా సేవలు మాత్రం చేసుకుంటే సకల అరిష్టాలు వెళ్ళిపోయి ఆ అష్ట ఐశ్వర్యాలు రావాలంటే ఈ మాసం చాలా ప్రాముఖ్యమైన మాసం. అదేవిధంగా ఈ మాసంలో శివారాధన మరియు నారాయణ హోమాలు లేకుంటే శివపార్వతి కళ్యాణాలు చేపిస్తే సకల పాపాలు వెళ్ళిపోతాయి అని పురాణాలు చాలా స్పష్టంగా తెలియచేశారు. గురువుగారు, ఈరోజు శ్రీ రాశి ఫలాలతో పాటు ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు నివృత్తిపరిచారండి. ధన్యవాదాలండి. నమస్కారం. నమో నారాయణ.